బిగ్ బ్రేకింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు తొలి రోజు విచారణ ముగిసింది. ఈ విచారణ ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి 8 రోజుల పాటు ప్రభాకర్ రావుని 8 గంటల పాటు ప్రభాకర్ రావుని విచారించారు. సుదీర్ఘ విచారణ తొలి రోజు అమెరికా నుంచి తీసుకొచ్చి మరి తొలి రోజు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో చాలా కీలక విషయాలే రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంతకు ముందు గత నిందితులను విచారించిన ఆ ఆధారాలు దగ్గర పెట్టుకుని మరి ప్రభాకర్ రావును విచారించినట్టుగా తెలుస్తోంది. సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పలేదు అనే తెలుస్తోంది. మరోసారి ప్రభాకర్ రావును సిట్ బృందం విచారించబోతూ ఉంది. మరోసారి ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. నెల 11వ తారీఖున మళ్ళీ విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేశారు. ఈరోజు సుదీర్ఘ విచారణను ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు ఎదుర్కొన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఫోన్ నెంబర్లు ఎవరి దగ్గర నుంచి సేకరించారు, వేల నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అమెరికాకు ఎందుకు పారిపోయారు, ఈ వివరాలన్నీ కూడా ప్రభాకర్ రావును అడిగారు. ప్రభాకర్ రావు తొలి రోజు విచారణ ముగిసింది. 11వ తారీఖున మరోసారి విచారణకు రాబోతున్నారు. తొలి రోజు విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తొలి రోజు విచారణ వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ఆయన నేరుగా ఆయన వెహికల్లో ఇంటికి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావుని విచారించడం జరిగింది. సిట్టు దర్యాప్తు ఇన్ఛార్జ్ అయినటువంటి డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, అదేవిధంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆయనను సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాల్లో చాలా కీలకమైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అంతగా సహకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏ క్వశ్చన్ అడిగినా కూడా దాటవేసే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు కావలసిన సమాచారాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో పొలిటికల్ లీడర్ల హస్తం ఉంది. వారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభాకర్ రావుని వినియోగించి చాలా మంది గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి దూరి మరి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే స్టేట్మెంట్ కూడా గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావుని ఉదయం ఆయన 11:20కి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 10 నిమిషాల్లోనే డీసీపీ ఇక్కడికి వచ్చి 11:30కి విచారణ ప్రారంభించారు. 7:30కి విచారణ ముగిసి ఆయన తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఈ నెల 11వ తేదీన మళ్లీ విచారణకు రావాల్సిందిగా ఆయనకు పోలీసులు నోటీసులు పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ నెల 11న విచారణకు వచ్చిన సమయంలో పాత నిందితులు ఎవరైతే బెయిల్పై బయట ఉన్నటువంటి తిరుపతన్న, భుజంగారావు, ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, ఇందులో ఎవరినొకరిని పిలిచి ఫేస్ టు ఫేస్ విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ చేతనే సమాధానం చెప్పించే ప్రయత్నం కూడా పోలీసులు చేసే అవకాశం కనబడుతుంది. ఇక రాజకీయ నాయకుల పాత్రపైనే ప్రభాకర్ రావుని ఈరోజు ఫోకస్ గా విచారించారు. దానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎస్ఐబి కార్యాలయంలో విలువైన సమాచారాన్ని ఉన్న హార్డ్ డిస్క్లతో పాటు అక్కడ ఉన్న కంప్యూటర్స్, కొన్ని డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు కాబట్టి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభాకర్ రావుని అడిగి దర్యాప్తు బృందం తెలుసుకోవడం జరిగింది. దానికి కూడా ఆయన కొన్ని సమాధానాలు చెప్పాడు, కొన్నిటికి చెప్పలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. 11వ తేదీన ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్ సురేష్, మొదటి రోజు ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. 11వ తారీఖున మళ్ళీ విచారణకు రావాలి అనే ఆదేశాలు జారీ చేశారు. అయితే 11వ తారీఖున గతంలో ఈ కేసులో బెయిల్ పొందిన ఇతర నిందితులను కూడా తీసుకొచ్చి కన్ఫ్రంటేషన్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. చూద్దాం 11వ తారీఖున ఏం జరుగుతుందో.